మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. ఈ రోజు మన రాజేంద్ర నగర్ లో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ప్రతి సంవత్సరం మాదిరికే ఈ సంవత్సరం కూడా సీతారామ కళ్యాణము నిర్వహించబడింది. అత్యద్భుతంగా బ్రహ్మాండంగా జరిపించినాము. ఈ శ్రీరాముని సీతా లక్ష్మణ స్వామి విగ్రహాలు 300 సంవత్సరాల నుంచి ఉన్నవి ఇక్కడ. అది ప్రత్యేకంగా ఇక్కడ ఈ సంవత్సరం మాత్రమే, ప్రతి సంవత్సరము స్వామివారి విగ్రహాలు బయటకు వస్తున్నాయి. బయటకు వచ్చిన తర్వాత కళ్యాణం అయిన తర్వాత మళ్ళా గర్భగుండకు వెళ్ళిపోతాయి. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే స్వామివారిని దర్శించే అవకాశం ఉన్నది. ఇది ప్రతి ఒక్క భక్తాదులు దీన్ని స్వామివారిని దర్శించుకొని పుణ్యాత్ములు కావాలని మనసారా కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ ఆలయానికి విచ్చేసిన భక్తాదులందరికీ స్వాగతం. ఈ ఆలయంలో 24 సంవత్సరాలుగా, ఈ సంవత్సరంతో 24 సంవత్సరాలు పూర్తయింది. అటువంటి ఈ సీక్రెట్ పవిత్రమైన ఈ ఉత్సవ విగ్రహాలకి మనం ఈరోజు కళ్యాణం నిర్వహిస్తున్నాము. శ్రీరామ కళ్యాణం అంటేనే కన్నుల పండుగగా జరిగేది. శ్రీరామ నామ స్మరణనే మన కష్టాలన్నింటినీ దూరం చేస్తుంది. మీరు కావాలంటే ఒక్కసారి, ఇది మన చరిత్ర పురాణంలో తెలిసింది. శ్రీరామ అని ఒక్కసారి అందరూ అనండి, శ్రీరామ శ్రీరామ శ్రీరామ. అంతేకాకుండా ఒకరోజు శివుడు పార్వతి ఇద్దరు కూర్చొని ఉన్నప్పుడు పార్వతీదేవి అన్ని సకల శుభాలు జరగాలి అంటే నేను ఏం చేయాలో, నాకు అన్ని చదివేంత లేదు, షార్ట్ కట్ చెప్పు అని చెప్తుందంట. ఏం లేదు దీంట్లో, సింపుల్, నేను చదివేది ఇదే అని చెప్పి. అందరికీ రామనామం తెలుసా? శ్రీరామ రామ రామేతి చెప్పండి. రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే. ఈ ఒక్క నామము స్మరిస్తే మీరు విష్ణు సహస్రనామము అన్ని చదివినట్టే, మీ పాపాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి అందరూ ఇదే మంత్రాన్ని 3 సార్లు జపించండి. శ్రీరామ రామ రామేతి రామ. మీరు 3 సార్లు శ్రీ రామ మంత్రం చెప్పారు కదా, మీరు ఇంతసేపు మాట్లాడుకున్నది అంతా పోయి రాముడు మీ మొర ఆనందించారు. కాబట్టి మీరు నిష్కల్మషమైన మనస్సుతో, మంచి హృదయంతో, ధర్మబద్ధమైన కోరిక ఇప్పుడు ఇలా తోసుకోకుండా నీట్ గా వచ్చి ఒక్కొక్కరుగా మీరు ఏమైతే మనసులో సంకల్పం అనుకుంటారో ఆ సంకల్పాన్ని ఆ రాముడికి నివేదిస్తే ఆ రాముడు తప్పకుండా వింటాడు. మీరు ధర్మబద్ధమైన కోరిక ఏదైనా కోరితే ఈ ఆలయంలో తప్పక నెరవేరుతుంది. కాబట్టి మీరందరూ మరోసారి కళ్యాణోత్సవాలకు అన్నిటికీ, ఆలయంలో జరిగే పూజలన్నింటికీ పాల్గొని రాముడు వారి కృపను, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపను పొందాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ రామచంద్రమూర్తికి జై. ఈరోజు శ్రీరామనవమి చాలా అత్యద్భుతంగా జరిగింది. భక్తాదులు చాలా విశేషంగా వచ్చారు. స్వామివారి కృప అందరికీ ఉండాలి. వాళ్ళ ఆరోగ్యము, ఆరోగ్యం చల్లగా ఉండాలి. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి ఆ రామచంద్ర స్వామిని నేను కోరుకుంటున్నాను. రాజేంద్ర నగర్ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు, గుంతకల్లు నందు చాలా అత్యద్భుతంగా శ్రీరామనవమి శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవం జరిగింది. భక్తాదులు అనేక మంది వచ్చేశారు. చాలా విశేషంగా అత్యద్భుతంగా ఉంది కార్యక్రమం. ఈరోజు స్వామి వారి యొక్క కృప భక్తాదులందరికీ ఎల్లవేళలా ఉండాలి. వాళ్ళ కోరికలు త్వరగా నెరవేరాలి, ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని చెప్పి భగవంతుని కోరుతున్నాను. ఈ రోజు శ్రీరామనవమి సందర్భంగా రాజేంద్ర నగర్ లో వెలిసిన వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో సీతారామ కళ్యాణము చాలా అద్భుతంగా జరిగింది. ఈ కళ్యాణంకు చాలా మంది భక్తాదులు కూడా చాలా మంది విచ్చేస్తున్నారు. అనుకోకుండా చాలా మంది కూడా వచ్చేస్తున్నారు. మేము అనుకోకుండా ఎక్కువ మంది కూడా జనాలు వచ్చినారు. ఇది చాలా అద్భుతంగా జరిగింది. మంగళం మంగళం ముత్యాలు రత్నాలు ముంచి దోసెట పోయా సీతమ్మ శిరసున పోసేనిపుడు సీతమ్మ శిరసున పోసేనిపుడు వారన్నదమ్ముల
సుగ్రీవులు అంతేనా మంగళాచార